విప్లవ్ ఇయర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ సిరీస్ మనం ఇవాళ సోషల్ ఇష్యూస్ గురించి చూద్దాం. అప్పటి సొసైటీలో మనకి నిజామ్స్ ద్వారా ఇంకా కామన్ పీపుల్ ఉండేవారు. సోషల్ ఇష్యూస్ వచ్చేసి జోగిని, దేవదాసి, అంటరాని, ఆడపాప, బగేలా, వెట్టి. మనం ఇప్పుడు జోగిని సిస్టమ్ చూసినట్లయితే అప్పుడు మనకి జోగిని సిస్టమ్ని అబాలిష్ చేయడానికి ఎక్కువ కీ రోల్ ప్లే చేసింది హేమలత లవణం. తన యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ, కానీ సెటిల్ అయింది మాత్రం బోధన్. అప్పట్లో 6 to 12 years ఏజ్ దళిత్ గర్ల్ మ్యారీడ్ విత్ గాడ్, దాన్ని జోగిని సిస్టమ్ అనేవారు. ఆఫ్టర్ ద మెచ్యూర్ ఆఫ్ ద గర్ల్, వన్ మోర్ ప్రోగ్రామ్ డన్ బై దొరా, ఇట్ ఈస్ కాల్డ్ మైలపట్నం. హేమలత లవణం established Cheli Nilayam for Joginis, also established Samskar Plan organization for Joginis children. Her autobiography is Mrutyomra Amrutangamaya. She gave slogan Jai Insan. System was highest in Karimnagar, less in Khammam. దేవదాసి సిస్టమ్ అంటే ఏంటి? దాసి అంటే స్లేవ్, దేవుని యొక్క స్లేవ్, గాడ్స్ స్లేవ్. దే డ్యూటీస్ వేర్ పర్ఫార్మింగ్ డ్యాన్స్ ఆన్ మండపాస్. ఇది మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చిన ట్రెడిషన్. దాసి మూవీ డైరెక్టర్ ఈ దాసి అనే దాన్ని బేస్ చేసుకొని ఒక మూవీ తీశారు. ఆ దాసి మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బి నరసింగారావు. నేటివ్ ప్లేస్ ఆఫ్ బి నరసింగారావు ఇస్ గద్వాల్, ప్రజ్ఞాపూర్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్. దే బికేమ్ ఏ ప్రాస్టిట్యూట్స్. నెక్స్ట్ మూవీ ఆన్ లైఫ్ ఆఫ్ హైదరాబాద్ ప్రాస్టిట్యూట్స్ ఏంటి? మండి. డైరెక్టర్ శ్యామ్ బెంగాల్. శ్యామ్ బెంగాల్ యొక్క ఫస్ట్ మూవీ ఏంటి? అంకుర్. ముత్తు లక్ష్మీరెడ్డి ప్లేడ్ ఎ కీ రోల్ టు అబాలిష్ దిస్ సిస్టమ్. నెక్స్ట్ అలిశెట్టి ప్రభాకర్ గురించి చూద్దాం. అలిశెట్టి ప్రభాకర్ చాలా మనం స్కూల్లో చదివిన లెసన్స్లో ఉండేవారు. అలిశెట్టి ప్రభాకర్ ఏం రాసేవారు? పోయమ్స్ ఆన్ ఎవరిపైన? ప్రాస్టిట్యూట్స్. హిస్ ఫేమస్ రైటింగ్ వాస్ ఎర్ర పావురాలు. ఇట్ ఈస్ అబౌట్ జగిత్యాల జైత్రయాత్ర హెల్డ్ ఆన్ 1978 September 7th. ఫేమస్ రైటింగ్స్ ఆర్ సిటీ లైఫ్, రక్తరేఖ, నా మరణం, చివరి చరణం కాదు. 4th మంటల జెండాలు. 5th చురకలు. హీ వాజ్ ఫేమస్ ఫోటోగ్రఫర్. His studio name was Purnima. Bhaddam Bhaskar Reddy. Actual name Charabanda Raju. His famous writings Maapalle Prasthanam, Dari Potunnava. Next Alishetti poems, money given to Bhaddam Bhaskar Reddy Charitable Trust. Nearly 40,000 rupees ఇచ్చారంట. నెక్స్ట్ బగేలా. If any person does not able to pay money, they became slave to the system. Next ఆడపాప. If a girl sent to Dora's family instead of money dowry, send to the daughter's house. నెక్స్ట్ అన్టచబిలిటీ. భాగ్యరెడ్డి వర్మ ప్లేడ్, అందరికీ తెలుసు అన్టచబిలిటీ ఎవరు ఎక్కువ కీ రోల్ ప్లే చేసినారని. భాగ్యరెడ్డి వర్మ ప్లేడ్ ఏ కీ రోల్ టు ఎరాడికేట్ ది సిస్టమ్. ఫస్ట్ ఆంధ్ర మహాసభ ఇన్ 1930 జోగిపేట్లో జరిగింది. హీ పాస్డ్ ఏ రెజల్యూషన్. ఎవరు? భాగ్యరెడ్డి వర్మ పాస్డ్ ఏ రెజల్యూషన్ టు బ్యాన్ దిస్ అన్టచబిలిటీ. జోగిపేట్ ఈస్ ఫేమస్ ఫర్ జోగినాథ టెంపుల్, శివ టెంపుల్. ఫస్ట్ లిటరరీ అవార్డ్ జ్ఞాన్పీఠ్ అవార్డ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. ఆర్గనైజేషన్స్ ఆఫ్ భాగ్యరెడ్డి వర్మ ఏంటి? ఆది హిందూ, సోషల్ సర్వీస్ లీగ్, స్వస్తిక్ దళ్ వాలంటీర్స్, మాన్య సంఘం, జగన్ మిత్ర మండలి, ద డెక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్. విత్ ద హెల్ప్ ఆఫ్ హైదరాబాద్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ రాయా భాల్ముకుంద్. మనకి హైదరాబాద్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ తెలుసు కదా ఎవరో? రాయ్ భాల్ముకుంద్. అతని హెల్ప్ తీసుకొని డెక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ యొక్క పేపర్ భాగ్యనగర్. He opposed calling untouchables to Dalit. He gave a name Adi Hindu. నెక్స్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి. ఇతని గురించి రీసెంట్గా గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ వచ్చింది, చూద్దాం డీటెయిల్గా. సురవరం ప్రతాప్ రెడ్డి టైటిల్ తెలంగాణ సాహిత్య వైతాళికుడు. నేటివ్ గద్వాల్ డిస్టిక్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మహాసభ.
ఫస్ట్ విన్నర్ ఆఫ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. మనం ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లిటరరీ అవార్డ్ అనుకోవచ్చు. ఆన్ హిజ్ రైటింగ్ ఏంటి? ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సురవరం ప్రతాప్ రెడ్డి ఈజ్ ఆల్సో ద ఎడిటర్ ఆఫ్ గోల్కొండ న్యూస్ పేపర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే సురవరం ప్రతాప్ రెడ్డి యొక్క మ్యాగజైన్ ఎస్టాబ్లిష్ చేసిండు. ఏంటది? గోల్కొండ కవుల సాంచిక. ఇట్ వాజ్ ఎ మ్యాగజైన్, నాట్ ఏ పేపర్. మ్యాగజైన్ బై కలెక్టింగ్ 354 poems in 1934. సురవరం ప్రతాప్ రెడ్డి రైటింగ్స్: హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం, రామాయణ విశేషాలు. నెక్స్ట్, భీమ్రావ్ రామోజీ, ద ఫేమస్ పర్సన్. ఎవరు? భీమ్రావ్ అంబేద్కర్. Bhimrao Ramoji was the student of Ambedkar. Ambedkar from Brahmin who helped to study Bhimrao in the time of untouchability. Bhimrao changed his name as B.R. Ambedkar. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అంబేద్కర్ అనేటైనే భీమ్రావ్ వాళ్ళ టీచర్. ఆ టీచర్ అనేటైనే భీమ్రావ్కి సర్నేమ్గా అంబేద్కర్ అని పెట్టాడు. దాని పేరు ఇతను భీమ్రావ్ అంబేద్కర్ అని చేంజ్ చేసుకున్నాడు. ఫైనల్గా బిఆర్ అంబేద్కర్ అని అయింది. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.